క్రమానుగతంగా మనం నేర్చుకుంటున్న అనేకమైన విలువైన సంగతుల్లో ఈరోజు మనం నేర్చుకుంటున్న ముఖ్యమైన సంగతి, మత్తయ్య గారు మన కళ్ళ ఎదుట నిలబడిన క్రీస్తు వంశవృక్షంలోని మైలురాయిల్లో ఒక రాయిని మనం చూడబోతున్నాం. చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కనెను. యోధా తామారునందు పెరేసును జెరాహును కనెను. పెరేసు ఎస్రోమును కనెను. ఆరాము నయస్సును సల్మానును కనెను. సల్మాను రాహాబునందు బోయాజును కనెను. బోయాజు రూతునందు ఓబేదు యెస్సైను కనెను. యెష్యా రాజైన దావీదును కనెను. ఆగుదాం. సిస్టమేటిక్గా కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. నిజానికి వీరిని మీ కళ్ళ ఎదురుకు తీసుకురావడానికి మేము గూగుల్ని అడిగాం, పెరేస్ ఇమేజ్ మాకు కావాలి అని. గూగుల్ నాకు తెలదంది నిజంగానే. తర్వాత కొన్ని సైట్స్ ఉన్నాయి, వాటిని కూడా మేము అడిగాం, ఎవరు పెరేసు జెరాహు ఎలా ఉంటారో మాకు ఇమేజ్ చూపించమంటే వాళ్ళు కూర్చున్న సరి అయిన బ్యాక్ హిస్టరీ కానీ ఇమేజ్ కానీ గూగుల్లో కానీ యాప్స్లో కానీ దొరకట్లేదు. అందుకే మేము ఒక నిర్ణయానికి వచ్చాం. ఏఐని బతిమలాడి ఇంకా మా వాడు ఎలా ఉండాలి అలా ఉండాలంటే ఒక ఇమేజ్ పడేసింది. ఇంక దాన్ని జెరాహు అని ఫిక్స్ అయిపోవాలి మీరు. అంటే మీకు ఏం అర్థమవుతుంది? ఇక్కడ మనం నేర్చుకుంటున్న సంగతులు గూగుల్కే దొరకట్లేదు. అది ముఖ్యాంశాలు మరోసారి మళ్ళీ చెప్తున్నా. మత్తయ్య గారు ఏ వంశవృక్షాన్ని అయితే మనకు పరిచయం చేశాడో అవి మనకి చరిత్రలో లేదా సమకాలీన టెక్నాలజీలో ఏంటి విషయం ఏంటని అడిగితే చెప్పట్లేదు సరిగ్గా. ఏని అడిగాను అసలు ఏంటి ఇన్ఫర్మేషన్ మీరు కూర్చంటే సరిగ్గా ఇవ్వట్లేదు. మరి ఈ సంఘం మీకు ఎలా కనబడుతుందో నాకు తెలియదు, కానీ ఇక్కడ వాక్యాన్ని ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు మాట్లాడడానికి వారంలో ఎన్నిసార్లు వచనాలతో పెనుగులాడాలో తెలుసా? మాట్లాడి చదివి ఆ వచనాన్ని తిరగేసి ఒక 2-3 సార్లు రిహర్స్ చేసుకున్నట్టు చేసుకుని నా కళ్ళ ముందు మీరే ఉన్నారు అన్నట్టు, నాకు ఎదుట క్రీస్తే ఉన్నాడు అన్నట్టు ప్రతి బోధకుడు ఆ వారం కుస్తీ పడితే కానీ ఆ కంటెంట్ రాదు. మాకు పెరేస్ కోసం మాకెందుకండి, జెరాహు కోసం మాకెందుకండి అని మీరు నేను అడక్క మునిపే మనకు కావాలని మత్తయ్య ఎవిడెన్స్గా మనకి ఇచ్చాడు. ఒకసారి తమ్ముడు లింక్ ఇస్తాడు, ఒకసారి చూడండి. ఈ లింక్ ఇమేజ్ ఇస్తాడు, ఒకసారి మీరు చూడండి. ఇది కూడా జాగ్రత్తగా మేము అనుకుని తయారు చేసింది. ఇది ఈవిడ ఎవరో తెగ లైవ్లో ఫోన్ చేస్తుంది. ఎన్నిసార్లు నేను కొంతమంది లైవ్ ఎలా వచ్చిందో చెప్తున్నాను వినండి. మేము సహాయం చేస్తాం, చేయనట్లేదు, కానీ మాకు వాళ్ళు ట్రూత్తో కదా తెలియదు కదండి. చేస్తే ఆవిడ తిరగేసి ఇంకా ఆవిడ ఎవరినెవరిని అడిగిందంట. చేస్తే ఆవిడ ఏమని అంటుందంటే, నేను ఎవరు అలా అనకూడదని చెప్తున్నాను. నిజంగానే ఫోన్ వచ్చింది, మళ్ళీ నన్ను డౌట్గా చూడకండి, ఇప్పుడు వస్తుంది. ఆవిడ ఏమంటుందంటే, ఎన్నిసార్లు ఫోన్ చేయాలని మీకు అంటుందంటే, నీకేమైనా మేము ఈఎంఐలు కడుతున్నావా అడుగుతున్నాను. నువ్వెవరో తెలియదు, నీ ప్రాబ్లం ఏంటో మాకు చెప్పావు. తిరగేసి ఫోన్ చేసి ఇంకా ఆవిడ మెసేజ్లు ఉన్నవాడికి అనవసరం, ఎక్కడున్నా అనవసరం చేసి ఎన్నిసార్లు ఫోన్ చేయాలంటే అన్నానమ్మా మాకు పలానా సోన్సో ఏరియా నువ్వు చెప్పావు, మా ఊళ్ళో వస్తారు, నువ్వు జెన్యునో కాదో, ఇవి దేవుడి డబ్బులమ్మ ఎలా పడతాలని నీకు ఫోన్పే చేయలేవు, నిన్ను అడగడు అకౌంట్ మమ్మల్ని అడుగుతాడు, నీకు 5 రూపాయలు కాదు 10,000 ఇచ్చిన 20,000 ఇచ్చిన 30,000 ఇచ్చిన మమ్మల్ని అడుగుతాడమ్మంటే ప్రేమ లేదని ఆ సేవకులకి అన్నది అని ఇప్పుడు లైవ్లో సార్. కాబట్టి ఇస్తాం, ఏమన్నా అంటలేదు. మా దగ్గర కానుక లేకపోయినా మా సొంత కష్టార్జితాన్ని ఇస్తాం, కానీ జెన్యున్గా ఉండాలి అకౌంట్. తల్లి ఒకవేళ లైవ్ చూస్తే తల్లి అర్థం చేసుకుంది కాక. చూద్దాం ఒకసారి. యేసుక్రీస్తు వారి వంశావళి పట్టిక. ఒక్క మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి కావలసిన లింక్, అది జీనియాలజీ. అందులో ఒక మనకు హైలైట్ చేస్తున్న నేమ్ మనకు కనబడుతుంది, పెరేసు.
ఆయన కనబడుతుంది చూడ. మనం పైన మనం చూస్తాం అబ్రహాంను చూస్తాం, ఐజక్ని చూస్తాం, జాకోబుని చూస్తాం, యోధాను మనం చూస్తాం. ఈరోజు మనం పెరేస్ని చూస్తున్నాం. పెరేస్ తెలుగులో. ఆయన చూస్తున్న ఆయన గురించి బాగా, ఆయన గురించి అంత ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఆయన లేకపోతే నేను చెప్తున్నాను, ఆ వ్యక్తి ఆ రోజు అక్కడ పుట్టకపోతే యేసుక్రీస్తు యొక్క జీనియాలజీని, బయాలజీని వేరేగా చదువుకోవాల్సి వచ్చును. యేసు ప్రభువు రావడానికి ఒక లింక్ ఉంటే, ఆ చైన్ ఉంటే, ఆ చైన్ని ఏకంగా నడిపించి ఒక లింక్ ఆయన. మత్తయి ఊరకే కొన్ని పేర్లు రాసుకురాలేదు, వాళ్ళ గూర్చిన చరిత్ర మనకు చాలా అత్యవసరమని నేర్చుకోవడానికి రాశాడు. పైగా మత్తయి గారు మొదటి అధ్యాయాన్ని తెర మీదకి ఇలా తీసుకురావడానికి కారణం, యూదులు ఇస్రాయేలుని యూదులు ప్రత్యేక జనమని కొట్టిమిట్టాడిపోతున్న ఆ యోధా గౌరవాన్ని వాళ్ళని భంగపరిచి మనుషుల్లా దేవుడు చూస్తాడరా అని చెప్పడానికి, ఒక మంచి ఆన్సర్ చెప్పడానికి, మరియంని ఎలా చూడాలో, నజరేతుని ఎలా చూడాలో, క్రీస్తుని ఎందుకు ఔన్నత్యం కలిగిన వాడిగా చూడాలో తెలియదు, మన మూలాలు మనకు తెలియాలరా అని చెప్పడానికి ఇవన్నీ రాసుకొచ్చాడు. ఏంటి ఆయన గురించి రాయడానికి ఒకసారి మనం చూద్దాం. అలానే మళ్ళీ మధ్యలో వద్దాం. ఒక్కసారి ఆదికాండం రండి. ఆదికాండము మొదట 38వ అధ్యాయం, ఆదికాండం 38. ప్రతి ఒక్కరు బైబిల్ తీయండి, చూడండి. సాధ్యమైతే కాదు, సాధ్యమైనంత వరకు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ సాధ్యమైతే కాదు, సాధ్యం అవ్వాలి. ప్రతి ఒక్కరు ఒక నోట్స్ మెయింటైన్ చేయండి. రేపొద్దున మీకు మళ్ళీ బైబిల్ చదవాలనుకున్నప్పుడు, అసలు మత్తయిలో ఏంటి అని మీరు తిరిగేసుకున్నప్పుడు, మీకు ఖచ్చితంగా పాయింట్స్ అన్నీ మీకు చాలా యూజ్ అవుతాయి. నేను ఎందుకు చెప్తున్నాను వినండి. మీరు అలా చెవులతో వినేస్తే గుర్తుండిపోయేంత ఐన్స్టీన్ కాదు. మనం గుర్తుపెట్టుకోండి, కాస్త నమోదు చేసుకోండి. అవసరమైతే దాని గూర్చిన మనకి దీని గూర్చిన అంటే భాగాలుగా మేము వీటిని ఒక బుక్స్గా తయారు చేయాలనుకుంటున్నాం. ఆల్రెడీ ఒక బుక్ ఉంది, వీటన్నిటి ప్రింట్ చేయాలనుకుంటున్నాం. దాని గురించి ప్రార్థన చేయండి. సరే, క్షమించండి. ఆదికాండము 38వ అధ్యాయం. మత్తయి సువార్తలో రాసిన ఆయన వ్యక్తుల గురించిన దాఖలాల మూలాలు మనం చదువుతున్నాం. ఆదికాండం 38వ అధ్యాయం 26వ వచనం నుంచి చదువుతాం. యోధా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన శాలాను ఆమెకి ఇయ్యలేదు గనక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు. ఆమె ప్రసవ కాలమున కవలవారు ఆమె గర్భమందు ఉండిరి. ఆగదం రాయబడిన మన సంగతి మనకు తెలుసు. గతించిన వారు మనం చూసాం. యోధా తామారు విషయంలో జరిగిన అవకతవకలు మనకు తెలుసు. ఆ అవకతవకల విషయాలు ఈరోజు తెర మీద తీసుకొచ్చి బైబిల్లో ఏదో పెద్ద తప్పులు ఉన్నాయి అన్నట్టు ఈరోజు మన బైబిల్ పట్టుకుని ఎద్దేవా చేస్తున్నారు. విషయం ఏంటంటే, ఆమె కోడలని ఆయనకి తెలియదు. రెండోది, కోడలని తెలిసిన తర్వాత లైఫ్లో ఆమెని టచ్ చేయలేదు. అయితే మరి ఈ మధ్యలో ఎందుకు ఇవన్నీ జరిగాయంటే, యోధా జీవితంలో మార్పు కావాలి. యోధా పట్ల దేవుని సంకల్పం ఉంది. ఆ సంకల్పంలో ఉన్న యోధాని దేవుడు మార్పు వైపుగా నడిపించడానికి కొన్ని మొట్టికేలేసే స్వనిర్ణయాల్లో దేవుడు తన సొంత నిర్ణయాలు తన నెత్తి మీదకి వచ్చేలాగా దేవుడు చేశాడు. ఆ చేసిన వయసులో మనకు తెలుసు, ఎవరైతే ఉందో కోడలమ్మ, ఎవరైతే ఉందో తామారు. ఆ తామారు గారు చిన్న గేమ్ ఆడడం, చిన్న గేమ్ కాదు, పెద్ద గేమ్ ఆడింది. వెళ్ళింది వేశ్యలో కూర్చుంది. వేశ్య అనగానే మీరు సింపుల్గా పదాన్ని చూడకండి. వేశ్య అనగానే దేవదాసీలు, జోగినీలు, ఈ వ్యవస్థ అంతా చూసారా? టెంపుల్ ముందు కూర్చునేవారు. సేమ్ అదే కేటగిరీ యాసంలో కూర్చుంది. ఎవరు? దేవదాసి అనుకున్నారు ఆవిడ్ని. ఆ యోధా గారు ఏమనుకున్నారంటే జోగిని అనుకున్నాడు. ఇంకా మతాంగి, రకరకాల పేర్లు ఉన్నాయి అనుకున్నాడంటే, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే జోగిని కానీ మాతాంగి కానీ ఎవరైతే ఉన్నారో, ఇంకా దేవుడు భార్య, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన కాకతీయుల చరిత్ర వరకు, చౌల రాజుల చరిత్ర వరకు అందరూ చేసిన పరిస్థితి ఏంటంటే, పేరుకు దేవుడు భార్య కానీ ఊరందరికి భార్య. ఏం చేస్తుందంటే ఈవిడ అదొక సర్వీస్ లెక్క అనమాట. సర్వీస్ ఏంటంటే, ఆ ఊళ్ళో ఉన్న ప్రెసిడెంట్ కానీ, తొలిగా ప్రెసిడెంట్తో కానీ, తర్వాత కానీ అంటే ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కడ మగాడు సుఖం తీర్చడమే ఆవిడ వృత్తి. ఆ కలో మెతుకులో దేవాలయంలో పెడతారు, ఆ దేవాలయంలో తింటారు. ఆవిడ సంబంధించిన ఏమన్నా డబ్బులు ఇవ్వాలనుకుంటే ఇస్తారు. ఖచ్చితంగా ఏదో ఆవిడ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇదొక వృత్తి. అలాంటి వృత్తిలో ఉన్న ఆడదనుకుంటున్నాడు ఎవరిని? తామారుని అనుకుని వెళ్ళిపోయాడు. అందుకే కలిసి వచ్చిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఏంటంటే ఆమె ప్రెగ్నెంట్. ఆమె ఎప్పుడైతే కన్సీవ్ అయిందని తెలిసిన తర్వాత ఇప్పుడు వార్త, ఆమె గర్భంలో ఎవరున్నారట? కవల పిల్లలు ఉన్నారట.
ఈ ప్రస్తావాన్ని మీరు జాగ్రత్తగా చదవండి. చాలా విచిత్రమైన సంగతులు మనకున్నాయి. ఆమె గర్భంలో ఎప్పుడైతే కవల పిల్లలు పడ్డారని తెలిసిందో, ఆ గర్భంలో పిన్న కవల పిల్లల్లో మనకి చరిత్ర కిందకు రాస్తూ, ఆమె ప్రసవ కాలమందు కవలలు కలవారని ఆమె గర్భమందు ఉండేది. ఆమె ప్రసవించినప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచిన గనక మంత్రస్సాని ఎర్ర నూలు తీసి వాని చేతికి కట్టి, ఇతడు మొదటికి బయటికి వచ్చినని చెప్పాను. అతడు తన చెయ్యి వెనకకి తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చాను. అప్పుడు ఆమె, నీవు ఏల భేదించుకుని వచ్చితవనెను, అందుచేత అతనికి పెరేస్ అని పేరు పెట్టాను. తరువాత తన చేతిని తొగరగల తన సహోదరుడు బయటికి వచ్చాను, అతనికి జరాహు అని పేరు పెట్టను. ఇలా ఇద్దరు పుట్టేశారు. బాగానండి. మొదటి వాడి పేరేటట, బాగానండి, మొదటి వాడి పేరేట నిజానికి జరాహు అవ్వాలి, కానీ మొదటి వారి పేరు ఏమవుతుంది? పెరేస్ అవుతుంది. అడుగుతున్నాను, ఎందుకు ఈ ఈవెంట్ని దేవుడు యోధా జీవితంలో చూపిస్తున్నాడు చెప్పండి? ఏ అర్థాలు లేకుండా బైబిల్లో ఏ వాక్యాలు రాయబడలేదు. ఇది పర్లేదులని లాంగ్ జంపులు చేయడానికి మన అందరి లాంటి విశ్వాసాలు ఉండకూడదు. మన బెరియా సంఘం వలె ప్రతి సంగతిని బాగుగా పరిశీలించాలి. ఎందుకు ఈ సంగతిని గురించి రాస్తున్నాడు చూడండి. అక్కడ రాస్తున్నాడు టిన్స్ అంటే నిజానికి కవలల సందర్భం బైబిల్ అనేక సార్లు ఉంది. ప్రతిసారి కవలలు ఉన్న దగ్గర దేవుని ఉద్దేశం ఏదో ప్రతిసారి ప్రత్యక్షం అవుతూనే వచ్చింది. మీరు కావాలంటే చూడండి, అక్కడ యాకోబు, యాసావు, ఇక్కడ జరాహు, పెరేస్. మీరు ప్రతి దిక్కున మీరు చూడండి, ట్విన్స్ ఉన్న ప్రతి దిక్కున ఏదో ఒక ప్రత్యేకత ఉంది. బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి. అందులో మనకి ఇది ఒక సందర్భం మనకు కనబడుతుంది. ఇందుకే పెరేస్ అంటే ఏంటి? చీలిక. పెరేస్ అంటే ఏంటి? మరొక అర్థం ఉంది, భేదము. పెరేస్ అంటే ఏంటి? చీల్చేవాడు. ఇందుకే ఏం చీల్చాడు? బైబిల్లో ఎవరికి ఏ పేరున్నా వాళ్ళ పేర్లకి పరిస్థితులకి, వాళ్ళ పేర్లకి బ్రతుకులకి, వాళ్ళ పేర్లకి వాళ్ళ భవిష్యత్తుకి సంబంధాలు ఉన్నట్టు వాటిని బట్టే వాళ్ళ పేర్లు పెట్టబడ్డాయి, పెట్టారు వాళ్ళ పేరెంట్స్. పెరేసు అనే పేరుకి చీలిక అని అడుగుతున్నాను. మన పేర్లు ఉంటే అర్థం ఉండదు. మన పేర్లు పిలుస్తారో పట్టాని పేరు ఎట్టమంటారు? తినక మనం పెట్టనిస్తారా? వాళ్ళు లిస్ట్ ఇస్తారు. లిస్టు వాళ్ళ నానమ్మదే, వాళ్ళ అమ్మమ్మదే, వాళ్ళ తాతయ్యదే, వాళ్ళ ముత్తాతదే, ఈ పేర్లు ఇచ్చి మొదటి అక్షరం కానీ చెప్పండి, చివరి అక్షరం కానీ కలపండి అంటే దాన్ని ఎలా కలుపుతాం మేము సార్ ఐజాక్ న్యూటన్లో మేము కలపడానికి చెప్పండి. ఎలా కలుపుతా అంటే కలిపి ఆ సౌండ్ రావాలి. అలాగే బైబిల్లో ఒక అక్షరం అంట తాతయ్య గారు అక్షరం. నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది, తాతయ్య గారు ప్రవక్త అని అడుగుతాం. ఆయన ఎవరు సారా తాగి చచ్చిపోయాడు. మీ తాత సుట్లు కాదు చచ్చిపోయాడు. నడుతున్నా వాళ్ళ పేర్లు ఎందుకు నడుతున్నా? వాళ్ళ పేర్లు పెట్టమని తిరుగుతాం. మనం నేమ్స్ పిల్లలకి పెట్టామంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళ భవిష్యత్తులో నా పేరు ఎందుకు పెట్టాడు మా డాడీ అని చెప్పుకోవాలి. గుర్తుపట్టండి. ఊరకే పేర్లు సెలెక్షన్ చేయొద్దు. మన సెమినార్లో తమ్ముడు స్టీఫెన్ వాళ్ళ అబ్బాయికి పేరు పెట్టాడు. పెట్టినప్పుడు ఏం పెట్టాడు? సరిగ్గా అబ్బాయి పుట్టడం యుఎస్ఏలో సేవకుడు చనిపోయాడు. ఎగ్జాక్ట్ అదే సేవకుడు పేరు పెట్టాడు. ఆడు ఎదిగిన తర్వాత అర్థమవుతుంది మా బాబు ఈ పేరు ఎందుకు పెట్టాడు. అమెరికా పొలిటికల్ సైన్స్ని మార్చే ఒక సేవకుడు చనిపోయిన టైం లైన్లో నేను చనిపోయానని ఆ కుర్రగోడికి అర్థమైనప్పుడు వాడి నేమ్ ఎంత ప్రభావంగా ఉంటుందండి. వాడికి చార్లీ చనిపోయాడు కదా, ఎంత చక్కటి. అంటే మన పేర్లు పెడుతున్నప్పుడు వాక్యం అర్థం కానంత వరకు మన పిలుపులు, మన యొక్క పదాలు వేరుగుండొచ్చేమో, కానీ వాక్యం అర్థమైన తర్వాత మన పిల్లల పేర్లు భవిష్యత్తులో కూడా మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అందుకే ఆ అబ్బాయికి పెట్టిన పేరు మీరు చూడండి, చీలిక. ఏం చీలిక తీసుకొచ్చాడంటే, యాకోబు, యాసాబు, రెబెక్కా గర్భంలో ఉన్నప్పుడు ఎలాగైతే కుస్తీ పడ్డారో, బాగా వినండి, యాకోబు, యాసాబు, రెబెక్కా గర్భంలో ఉన్నప్పుడు ఎలాగైతే కుస్తీ పడ్డారో, తామారు గర్భంలో కూడా ఇద్దరు అన్నదమ్ములు కుస్తీ పడుతున్నారట. జరాహు చేయి మొదట వచ్చిందట, కానీ చేయి మళ్ళీ లోపలికి పోయిందట. మంత్రస్థాని ఆ చేయికి ఎర్ర తాడు కట్టిందట. ఆ ఎర్ర తాడు కట్టిన అబ్బాయే ముందొస్తాడు అనుకుందట, కానీ ఆ పెద్దోడు లోనకపోయాడు, చిన్నోడే పెద్దోడయ్యాడు. ఇది చదువుతుంటే మీకు ఏమర్థమవుతుంది? యోధాకేదో దేవుడు లెసన్ నేర్పిస్తున్నాడు మీకు అనిపిస్తుందా లేదా? మాట్లాడితే చిన్నోడు వచ్చి కథ చెప్పేవాడు వాళ్ళకి. ఎవరు ఆ చిన్నోడు? యోసేపు. ఏమని? అన్నయ్య, పెద్దోళ్ళైన మీ అందరూ ఒక రోజు నా కింద ఉంటారా అన్నయ్య, చిన్నోళ్ళైన నేను మీ పైన ఉంటాను రా అన్నయ్యరా అంటే ఆ కళ ఈట వచ్చేసింది. ఎవరికి? ఏంట్రా నువ్వు ముందుంటావా చెప్పండి,
మేము వెనకుంటామా అంటే నువ్వు పైన ఉంటావా, మేము కింద ఉంటామా, నువ్వు అధికారివా, మేము కిందోళమా అంటే నువ్వు మాకన్నా ముందు పుట్టినట్టు నువ్వు వ్యవహరిస్తున్నావన్నా ఈ జ్ఞాపకాలు ఖచ్చితంగా యోధాకి గుర్తురావా? పెద్దోడు ప్లేసులోకి చిన్నోడు ఎలా వచ్చేసాడన్న ఈవెంట్ ఆ పుడుతున్నప్పుడు గుర్తు రాదా? ఊరకే దేవుడు ఏది చేయలేదు. యోధాకు అడుగడుగున ఎవరు గుర్తొస్తారు చెప్పండి? యోసేపు గుర్తొస్తాడు. పెద్దోడు రావాల్సింది పెద్దోడు వెనక్కిపోవడం ఏంటి, చిన్నోడు ముందుకు రావడం ఏంటి? అంటే ఇది ఎక్కడ జరిగింది ఇది చెబితేనే మీ బుర్రలకు ఎక్కలేదు. ఇలా చెబుతుంటే మీకు రుచించలేదు. అరే పెద్దోడినైనా మీరు, చిన్నవాడినైనా నేను నక్షత్రంలా ఉంటాను, మిగిలిన నక్షత్రాలను మీరు నాకు సాష్టాంగ పడతారంటే మీకు నచ్చలేదు. కానీ ఇప్పుడు తప్పదు, ఒప్పదు. చిన్నోడా నువ్వు ముందు వస్తున్నావు, నువ్వు వెనక్కిపో అని నేను ముందు రమ్మని అనడానికి చెప్పండి అడుగుతున్నాను. అవకాశం లేదు, చూడడం తప్ప. దేవుడి కార్యాలు చేస్తే ఇలాంటి ఉడుకుమోతు బ్యాచ్ అంతా చూడడం తప్ప చెప్పండి చేసేదేమీ లేదు. చూడాలి. దేవుడు అలాంటి చెప్పిన ఏడ్చే వాళ్ళని ఇంకా ఏడిపిస్తాడు, గుర్తుపెట్టుకోండి. నువ్వు మారేంత వరకు ఏడ్చే వాళ్ళని నేను ఇంకా ఏడిపిస్తాడు. అందుకే యోధాకి పిల్లలు పడుతున్నప్పుడు టక్కమని పెద్దోడు ముందు వస్తాడనుకుంటే చిన్నోడు వచ్చాడంటున్నప్పుడు ఈ చిన్న పెద్ద ముందు వెనక ఖచ్చితంగా స్ట్రైక్ అయి ఉండదా? అవుతుంది. అందుకే వచ్చాడట చీలిక. ఏం చీలిక నడుతాను? గర్భాన్ని చీరాడు. బాగమేనండి. ఆ గర్భాన్ని చీరడమే కాదు, తన చుట్టూ ఏర్పడిపోయిన నాటకీయ పరిస్థితులన్నిటినీ చెప్పండి పెరేసు చీల్చేశాడు. వాళ్ళ అమ్మది ఒక నాటకం, వాళ్ళ అయ్యది ఒక నాటకం. అయ్యి కానీ తాతయ్య కానీ అయ్యా అదొక నాటకం. అంటే ఈ పరిస్థితులన్నింటినీ తీల్చేశాడు. తన చుట్టూ ఉన్న పరిస్థితులు తీర్చాడు. తాను పుట్టినప్పుడు ఆయన పుట్టిన పరిస్థితులు చీల్చడమే కాదు, యోధా మార్పుకి పెద్ద కారణమయ్యాడు. మరో మాట చెప్తున్నాను, పెరేసు పుట్టక మునుపు యోధా వేరు. చెప్పండి ముఖ్యాంశం. పెరేసు పుట్టిన తర్వాత యోధా వేరు. కొడుకు పుట్టుక తండ్రిలో పెను మార్పును తీసుకువచ్చింది. మళ్ళీ చెప్తున్నాను, చీల్చేశాడు యోధా ప్రవర్తన, తండ్రి ప్రవర్తనని, తన పరిస్థితుల్ని, ఆ కుటుంబం మీద ఉన్న నిందని. ఒక్కటి కాదు, ఆ చీకటి పరిస్థితులు, తన తల్లి ఒంటరితనాన్ని, తన తండ్రి యొక్క దిగులుతనాన్ని, ఇంకా మాట్లాడాలంటే ఆ చీకటి కోణాలని, ప్రతి దాన్ని పెరేసు చీల్చేశాడు. ఇంకా చెప్పాలంటే అసలు పెరేస్ ఇన్వాల్వ్ అవ్వకపోతే, మళ్ళీ చెప్తున్నాను, పెరేస్ అనే వ్యక్తి నిలబడకపోతే చరిత్ర వేరేగా ఉంటుంది. దేవుడు బాగానంటే రాళ్ళ వలన కూడా పిల్లలు పుట్టిస్తాడు. ఓకే, స్టేట్మెంట్ రాంగ్ ఏం కాదు. రాళ్ళ వలన కూడా పిల్లలు పుట్టిస్తాడు. సార్వభౌమ అధికారంతో జంతువుల నుంచి పిల్లలు పుట్టించగలడు, రాళ్ళ నుండి పిల్లలు పుట్టించగలడు, గాల్లో నుంచి కూడా పుట్టించగలడు. ఆయన అనుకుంటే పుట్టించగలడు. కానీ తన సార్వభౌమ అధికారాన్ని ఆయన ఉపయోగించాలంటే మాట వినేవారు కావాలి కదా. ఆయన సంకల్పం నెరవేరాలంటే మాట వినాలిగా. రూబేన్ నుంచి సిమియోనికి ఎందుకు వచ్చింది, సిమియోన్ నుంచి లేవీకి ఎందుకు వచ్చింది, లేవీ నుంచి యోధాకి ఎందుకు వచ్చింది? వాళ్ళ ముగ్గురులో లేనిది అంటే యోధాలో ఉన్నదంటే గతం చూసాంగా. అంటే తన సార్వభౌమ అధికారాన్ని ఉపయోగించాలి అంటే ఆ అధికారానికి తలదించే స్వేచ్ఛగా జీవితాన్ని ఇచ్చే వాళ్ళు కావాలిగా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇప్పుడు యోధా పెద్ద కొడుకు చనిపోయాడు, రెండో కొడుకు చనిపోయాడు. ఇప్పుడు బాగా వినండి, పెద్ద కొడుకు చనిపోయి రెండో కొడుకు చనిపోయిన తర్వాత మూడో వాడు ఉన్నాడు. వాడిని తీసుకెళ్ళి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయలేదు. ఇప్పుడు బాగా వినాలి, యోధా పెద్ద కొడుకు, బాగా వినాలి, యోధా పెద్ద కొడుకు, రెండో కొడుకు చిన్నోడు వేరే సైడ్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు యోధాకి ఇప్పుడు మళ్ళీ ఆ వారసత్వాన్ని కొనసాగించే లేదా ఆ లెగసీని కొనసాగించే ఫలాలు కావాలి. ఎక్కడ? ఇప్పుడు నేను అనుకుంటున్నాను, యోధా తెలిసి చేసినా తెలియచేయకపోయినా కొన్నిసార్లు చీకట్లో కూడా మనుషుల్ని దేవుడు నడిపిస్తాడంటే నడిపిస్తాడు. చీకటి అనగానే నన్ను మీనింగ్ అడగండి. లోక పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు కొన్ని పాఠాలు నేర్పించాడు యోధాకి. ఆ నేర్పించిన యోధా ఇలా అంటున్నాడు, ఇదిగో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మీరు చూడండి, ఇప్పుడు పెద్దోళ్ళు లేడు, రెండో వాళ్ళు లేడు, మూడో వాళ్ళు లెక్కల్లో లేడు. ఇప్పుడు బాగా వినండి, ఇప్పుడు వీళ్ళిద్దరూ పోయిన తర్వాత యోధా గోత్రం కొనసాగాలి అంటే ఒక లింక్ కావాలి. ఆ లింకు రావాలి అంటే మళ్ళీ యోధాకే పుట్టాలి, యోధా నుంచే రావాలి.
ఇప్పుడు యోధాకి ఆ లింకు దొరకాలి అంటే తామార్ అనే క్యారెక్టర్ చెప్పండి తెర మీదకి రావాలి. తామార్ అనే క్యారెక్టర్ రావాలి. ఇప్పుడు చెప్పండి, పెద్దోడు అదో రకం చచ్చిపోయాడు, రెండోడు అదో రకం, ఇప్పుడు మూడోవాడు అదో రకం. ఇప్పుడైనా దేవుడు మాటినేవాడు కావాలా వద్దా? జనరేషన్ మార్చేవాడు కావాలి, కుటుంబ గౌరవాన్ని కాపాడేవాడు కావాలి. ఈ పెరేస్ ఎంత గౌరవాన్ని కాపాడంటే బైబిల్లో పలుమార్లు వినబడిన పేరేంటి తెలుసా? పెరేస్, 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 పెరేస్. ఈ పేరు పదే పదే విన్నది. ఆ వినబడిన పేరుని తరతరాలు జ్ఞాపకం చేసుకుని ఒక మంచి పదం వాడారు. ఒకసారి చూడండి, రూతు గ్రంథం 4వ అధ్యాయం. రూతు గ్రంథం 4వ అధ్యాయం. త్వరగా ముగించే ప్రయత్నం చేద్దాం. రూతు గ్రంథం 4వ అధ్యాయం. రూతు గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుతాం. అందుకు పెద్దలను మేము సాక్షులు, యెహోవాని ఇంటికి వచ్చిన ఆ స్త్రీని, ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను, లేయాని పోలిన దానిగాను చేరుగా. కాంటెక్స్ట్ తెలుసుగా, రూతమ్మ చరిత్ర. రూతమ్మ బోయాజు, బోయాజుతో పబ్లిక్ మాట్లాడుతున్నారు. రూతమ్మ చూస్తుండగా లేదా వింటుండగా సమకాలీన పరిస్థితులు మాట్లాడుకుంటున్న మాటలు ఇవి. ఆ బోయాజు ముంగిట మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నీ వద్దకు వచ్చిన అమ్మాయి చాలా ఉత్తమరాలు, ఆమె మేము పరిగెడుతున్నప్పుడు కనిపెట్టాం, ఆ అమ్మాయి పని చేస్తున్నప్పుడు కనిపెట్టాం. ఆ అమ్మాయిని చూస్తుంటే ఈ అమ్మాయికి దేవుని యొక్క సహాయం ఉందని మాకు అర్థమవుతుంది. ఈ అమ్మాయిని చూస్తుంటే ఎవరు గుర్తొస్తున్నారంటే, ఎవరు అక్కడ రాశాడు చూడండి పేర్లు. ఆ అమ్మాయిని చూస్తుంటే ఎవరు గుర్తు? రాహేలు గుర్తొస్తుంది, లేయా గుర్తొస్తుంది, పురాతనమైన తల్లులు గుర్తొస్తున్నారు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది దానికి కిందికి రాస్తున్నారు చూడండి. ఎఫ్రాతాలో నువ్వు క్షేమాభివృద్ధి కలిగిన వాడివై, బెత్లెహేములో నువ్వు ఖ్యాతములుగాక, యెహోవా ఈ యవనురాలైన రూతు వలన నీకు దయచేయు సంతానము, నీ కుటుంబము తామారు యోధాకు కనిన పెరేసు కుటుంబం వలె ఉండునుగాక అని. బ్లెస్సింగ్ ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. మాకు లేయమ్మ గుర్తొస్తుంది, రాహేలమ్మ గుర్తొస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ నీకు ఈమెకి వివాహం జరిగితే నీ సంతానాన్ని చూస్తే యోధా తర్వాత మన యూదుల చరిత్ర మార్చేసి దేవుని సార్వభౌమ అధికారానికి లోబడిన పెరేసు గుర్తొస్తున్నాడు మాకు. పెరేసులాగా మాట వినే బిడ్డలు మీకు పుట్టాలి, పెరేసులాగా లోబడే బిడ్డలు మీకు పుట్టాలి, పెరేసులాగా దేవుని సంకల్పాన్ని తరతరాలు మోసుకుపోయే విధేయత కలిగిన బిడ్డలు మీకు పుట్టాలి. యోధాకి పెరేసు పుట్టిన తర్వాత తరం ఎలాగైతే తండ్రితో సహా పరిస్థితులు మారిపోయాయో, మీకంటూ ఒక బావు పుట్టిన తర్వాత, ఒక అబ్బాయి పుట్టిన తర్వాత మీ తర్వాత తరాలు కూడా గొప్పగా మీ సంతానానికి వచ్చి చెప్పండి మాట్లాడుకోవాలి. ఎంత బాగా రాస్తున్నాడు. మళ్ళీ చదువుదాం, వచ్చినాన్ని మళ్ళీ చదువుదాం. 12వ వచనం. ఎఫ్రాతాలో బెత్లెహేములోను ఖ్యాతనందుదుగాక, యెహోవా ఈ యవనురాలు వలన నీకు దయచేయి సంతానమును, నీ కుటుంబమును తామారు యోధాకు కనిన పెరేసు కుటుంబం వల్ల. ఇప్పుడు చెప్పండి, పెరేసు బాగున్నాడు, పెరేసు పుట్టిన తర్వాత పెరేసుకు పుట్టిన కొడుకులు బాగున్నారు కాబట్టేగా ఏమని పోల్చుకుంటున్నారు. అలాంటి ఫ్యామిలీయే మీకు కూడా ఉండాలి. ఇప్పుడు అడుగుతున్నాను, ఆయన బాగున్నాడంటే మరి ముందున్న వాళ్ళు ఎలా ఉన్నారు? యెహోవా దృష్టికి హేయమైన వారుగా ఉన్నారు. చూద్దాం ఒకసారి. పట్టికి మాట్లాడుతున్నప్పుడు మొదటి దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం, 2వ అధ్యాయం 3-4 వచనాలు కలిపి ఉన్నాయి చూడండి. యోధాకు జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వానిని చంపెను, మరియు అతని కోడలైన తామారు అతనికి పెరేసును జెరాహును కనెను. యోధా కుమారులందరూ 5. అక్కడ రాస్తున్నప్పుడు పెరేసు కుమారులు ఇస్రోను,
అక్కడ రాష్ట్రం చూడండి, ఇశ్రాయేల్ కుమారుల పిల్లడు మొదలు వచ్చిన చెప్పి రూబేని విషయం మాట్లాడు, సిమియోని విషయం మాట్లాడు, యోధా కుమారుల కోసం మాట్లాడుతూ యోధా, ఏరు, వాన, శాల ఎవరైతే ఈ ముగ్గురు కొడుకులు, ఈ ముగ్గురు ఎవరు పుట్టారంటే కానాను అమ్మాయికి పుట్టారు. ఆ కానాను అమ్మాయికి ఎప్పుడైతే పుట్టాడో మొదటోడు చనిపోయాడు. ఎందుకు? యెహోవా దృష్టికి చెడుతనం చేసినందున ఆయన వాడిని చంపాడు. పెద్దోడు వరకే చచ్చిపోలేదు, తామారుని చేసుకున్నందుకు పెద్ద కొడుకు చనిపోలేదు, తామారుని చేసుకున్నందుకు రెండోడు చనిపోయారు. ఇద్దరు తొంట్రోలు గనక చనిపోయారు. ఇప్పుడు మూడో వాడిని కూడా చేస్తే చనిపోతాడేమన్న భయంతో చేయలేదంటే మేము ఆ పట్టాలు మాట్లాడండి, శాలా చరిత్ర కూడా ఏమో మనకు తెలియదు, కానీ మూడో వాడంత లెక్కల్లోకి వచ్చిన దాఖలాలు మనకు కనబడవు. అయితే అప్పుడు ఏం జరిగిందట? మరియు అతని కోడలైన తామారు అతనికి పెరేసును జరాహును కనును. యోధా కుమారులు 5, అందులో 4వ వాడు చెప్పండి పెరేస్. యోధా కుమారులు 4, అందులో పెరేస్ కుమారులు. అంటే మీకు గమనించండి, ప్రతిసారి పట్టిక రాయాలంటే దావీదు ఎలా వచ్చాడో, బోయాజు పరిస్థితులు ఏంటో, యెషయా ఎలా వచ్చాడో, అసలు క్రీస్తు ఎలా వచ్చాడో. ఇప్పుడు బాగుందండి, అబ్రహాం తర్వాత దావీదు తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఈ ముగ్గురికి లింకు కలవాలి అంటే ఈ లింకులో బాగుందండి, ఈ చైన్లో లింకులా వ్యవహరిస్తున్నది ఎవరు? పెరేస్. ఆ లింకులు అలా కూర్చుండాలి అంటే ఇప్పుడు బాగుంటే పెద్దోళ్ళకి యెహోవా దృష్టికి ఏమైనా పనులు చేసినా, చిన్నోళ్ళకి యెహోవా దృష్టికి ఏమైనా పనులు చేసినా, ఆయన సార్వభౌమ అధికారానికి లోబడకపోయినా ఈ పిల్లోడు కూడా దేవుడికి చిత్తానికి కలిసి వస్తాడా? కలిసి రాడు. ఆ మాట మీకు అర్థమవుతుందంటే ఈ అబ్బాయి దేవుడి మాట వినేవాడే. అందుకే యెహోవా దృష్టికి వాళ్ళు బాలేదు, వీళ్ళు బాగున్నారు. ఈ బాగున్న ఈయన ద్వారా దేవుడు రూట్ క్లియర్ చేస్తాడు. ఎవరికి రూట్ క్లియర్ చేస్తున్నాడు? మత్తయి చెప్తున్నాడుగా, ఎవరికి రూట్ క్లియర్ చేస్తున్నాడంటే అభిషక్తుడు రాబోతున్నాడు, కుమారుడు రాబోతున్నాడు, కొడుకు పుట్టబోతున్నాడు. ఆ కొడుకు ఎవరి ద్వారా పుట్టబోతున్నాడు? ఇదిగో ఈ యోధ జనాంగం ద్వారా పుట్టబోతున్నాడు. అబ్రహాముకి చెప్పాడు, ఇస్సాకుకి చెప్పాడు, యాకోబుకి చెప్పాడు. వాళ్ళు 3 తరాల్లో ఆ కొడుకు రాలేదు. వస్తాడన్నవాడు వస్తాడని చెప్పాడు, కానీ ఏ తరానికి వస్తాడో భక్తులకు కూడా క్లారిటీ లేదు. ఆ కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇప్పుడు అబ్రహాము తరంలో రాలేదు, ఇస్సాకు తరంలో రాలేదు, యాకోబు తరంలో రాలేదు. ఇప్పుడు బాగుండండి, యాకోబు తర్వాత తరం ఈ లెగసీ ఎవరు కంటిన్యూ చేస్తున్నారంటే ప్రాఫెసీలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనం ఏంటంటే యోధా నుంచి వస్తాడు. ఆ యోధా నుంచి రావాలంటే యోధా లెగసీని కంటిన్యూ చేసేవాడు కావాలి, మాటినేవాడు కావాలి, లోబడేవాడు కావాలి, దేవుడి భయభక్తులు కలిగి ఎంతో కొంత తలదించేవాడు కావాలి. ఆ తలదించిన వాళ్ళు ఎవరంటే పెరేసు. ఎంత మంచి సాక్ష్యం లేకపోతే తాను, తన కుటుంబం, సమాజం చేత మంచి సాక్ష్యం పలుకుతుంది చెప్పండి? ఎంతో కొంత మంచి సాక్ష్యం ఉంది. అందుకే రాబోతున్న యెషయాకి, రాబోతున్న మెస్సయ్యకి, రాబోతున్న దావీదికి, రాబోతున్న రాజులకి అందరికీ యోధా తర్వాత రెఫరెన్స్గా పనిచేసింది ఎవరంటే పెరేసే. అందుకే 1 దినవృత్తాంతాలు 9:4 ఒకసారి మళ్ళీ ఆయన ప్రస్తావన చూడండి. 1 దినవృత్తాంతాలు 9:4 యోధా కుమారుడకు పెరేసు సంతతి వాడకు ఏమన్నా అసలు ప్రతిసారి యోధా యొక్క బాగున్నాడు, యోధా యొక్క వంశవృక్షాన్ని ఎత్తాలి అంటే, జీనియాలజీని ఎత్తాలి అంటే ఖచ్చితంగా యోధా తర్వాత పక్కమైన తెర మీద పేరు వచ్చిందని చెప్పండి. పెరేస్ కోసం మాట్లాడుతున్నాడు. ప్రతిసారి అంటే దేవుడి మాట విన్నాడు. ఆ మాట విన్న అబ్బాయి కోసం, యోధా కోసం, ఈ లెగసీని కోసం దేవుడు యాకోబు ద్వారా ఏమని ప్రవచనం చెప్పాడు, ఏమని చెప్పాడు ఒకసారి టచ్ చేసి వద్దాం. ఒకసారి అదే ఆదికాండం 49వ అధ్యాయం, అదే ఆదికాండం 49వ అధ్యాయం 10 షిలోహు వచ్చే వరకు యోధా యొద్ద నుండి ఏం తొలగదట? ఆ మాట గుర్తుపెట్టుకోండి, ఏం తొలగదట? రాజదండం తొలగదు. రాజదండం, దండం అంటే అధికారానికి గుర్తు. ఇప్పుడు ఈ అధికారాన్ని మోసుకెళ్ళాలి. మీకు నేను చెప్తున్నాను, కొంచెం మీకు గుర్తుందో లేదో, కొన్ని ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్నప్పుడు లాంగ్ రన్స్ ఉంటాయి తెలుసు కదా. లాంగ్ రన్ ఉన్నప్పుడు ఇలా పరిగెడతారు. అంటే ఫస్ట్ రౌండ్ ఒకటి పరిగెట్టిన తర్వాత వాళ్ళ చేతిలో ఒక లైట్ ఉంటుంది. ఆ లైట్ ఏం చేస్తారంటే నెక్స్ట్ వాళ్ళకి అందిస్తారు. వాళ్ళు అక్కడి నుంచి పరిగెట్టి నెక్స్ట్ వాళ్ళకి అందిస్తారు, వాళ్ళు పరిగెట్టి నెక్స్ట్ వాళ్ళకి అందిస్తారు. ఎందుకు? వాళ్ళు లాస్ట్ వాడు వరకు, అంటే ఫస్ట్ వాడు ఏ రేస్ అయితే కంటిన్యూ చేశాడో అదే రేస్ని కంటిన్యూ చేస్తే ఆ దేశం గెలుస్తుంది.
ఇది రైట్ ఎగ్జాంపుల్ కాకపోయినా అర్థం అవడానికి. మీకు ఇది అర్థమైతే, అబ్రహాముకి దేవుడు లైట్ లాంటి ఒక వాగ్దానం ఇచ్చాడు. బాగా వినండి. ఆ వాగ్దానాన్ని పట్టుకెళ్ళి ఇస్సాకు ఇచ్చాడు, ఇస్సాకు పట్టుకెళ్ళి యాకోబుకి ఇచ్చాడు, యాకోబు పట్టుకెళ్ళి యోధాకి ఇచ్చాడు. ఇప్పుడు ఈ లైట్ క్యారీ చేసేవాడు కావాలి. ఆ లైట్ తర్వాత పట్టుకుని పరిగెడుతున్న వ్యక్తి ఎవరంటే చెప్పండి, ఆ ఏరు, ఆ తూరేగల బేచంలో చూసారా, వాళ్ళ కాదు. ఆ లైట్ మళ్ళీ వాళ్ళ తండ్రి దగ్గర నుంచి దాన్ని పట్టుకున్నది ఎవరంటే పేరేస్. అంటే మీకు ఏమర్థమవుతుంది? రాజదండం లైట్, రాజదండం లైట్, ప్రవచనం ప్రాఫెసీ అంటే ఇంకా మీకు అర్థం, వాగ్దానము ఎవడో ఒకడిని జనాంగంలో కంటిన్యూ చేస్తాడు. ఆ చేసేవాడిని నేను చెప్పండి లైన్ చేస్తా. అలాంటి వాడు వచ్చేంత వరకు నేను ఎదురు చూస్తా. అవసరమైతే కాలాన్ని ఇంకా ఇంకా ఎదురు చూసేలా కాలంలో ఎదురు చూస్తా. ఆ కాలంలో ఆ వ్యక్తులు వచ్చేంత వరకు పరిస్థితులను చెప్పండి కింది పైకి మారుస్తా. ఈ మధ్యలో ఎంతమంది మనుషుల్ని చక్కదిద్దాలో చెప్పండి అంతమందిని చక్క పెడతా అన్నట్టు లేదండి. అది చదువుతుంటే మీకు ఆ లైట్ మోయడానికి వచ్చిన వ్యక్తి, అందుకే ఆయన రాసిన చూడ రాజదండం తొలగిపోదంటే ఈ రాజదండం మోసేవాడు కావాలంటే ఈ యొక్క లెగసీని కంటిన్యూ చేసేవాడు కావాలి. పేరేసి వచ్చాడు. అదే రెఫరెన్స్ మీకు అలా గుర్తుంటే, రాజదండం తొలగిపోదన్న రెఫరెన్స్ మీకు గుర్తుంటే సేమ్ అదే గ్రావిటీలో మళ్ళీ దావీదుకి దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఒకసారి చూడండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం నుండి, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం నుండి, నా సేవకుడైన దావీదుతో ఎలాగూ చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నిన్ను గొర్రెల దొడ్డులో నుండి తీసి ఇశ్రాయేలీలను నా జనుల మీద అధిపతిగా నియమించితిని. నీవు పోవు చోట్నల్లను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములో ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేశాను. నా జనులను ఇక కదిలింపకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారి నాటి పూర్వ ఇశ్రాయేలు నా జనుల మీద న్యాయాధిపతులను నియమించితిని. తర్వాత జరిగించు వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులను నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేస్తున్నాను. మరి యెహోవా నీకు తెలియజేయనిదేమనగా, నేను నీకు సంతానము కలిపి చెప్పండి. నీ చుట్టూ గొడవలు లేకుండా ఎందుకు చక్కబెట్టాను తెలుసా డేవిడ్? బాగా వినాలి, బాగా విను. లోకంలో ఎవరికి లేనంత పేరు నీకు ఎందుకు ఇచ్చానో తెలుసా దావీదు? నీ శత్రువులు నీ ముందు నిలబడకుండా ఎందుకు నేను లయం చేసిన తెలుసా దావీదు? నీ జనాల్లో నిన్ను ఎందుకు గొప్ప చేసిన తెలుసా దావీదు? గొర్రెలు కాసుకుంటూ నిన్ను ఎందుకు నేను తెర మీద తీసుకొచ్చిన తెలుసా దావీదు? మీ తండ్రి అబ్రహాము దగ్గర నుంచి ఒక వాగ్దానం ఉంది. ఆ వాగ్దానాన్ని నేను తరతరాలుగా మోసుకుంటూ తీసుకుని వస్తున్నా. ఆ వాగ్దానం ఒకటేంటో తెలుసా? ఒక ముఖ్యమైన కారణం ఉంది. నీకు నేను సంతానం కలగ చేస్తాను. అప్పటికి దావీదు గారికి పిల్లలు ఉన్నారు లేదా? బాగా వినండి. అప్పటికి పిల్లలు పుట్టారు, చాలా మంది పుడుతున్నారు, పుట్టుకొస్తున్నారు. అలాంటి టైంలో మళ్ళీ కొత్త ప్రవచనాలు ఏంటి? ఏదో చెప్పుకొస్తున్నాడు. మీరు చూడండి, నీకు ప్రత్యేకంగా సంతానం అంటే అబ్రాహాముకు దేవుడు సంతానాన్ని ఇస్తాడు. సంతానం అంటే ఎవరు? ఇశ్రాయేలు కాదంట, ఇస్సాకు కాదంట, యోధ. అంటే ఈ సంతానాన్ని చూపిస్తూనే ఏదో సంతానం దగ్గరికి దేవుడు చెప్పండి ఈ భక్తులందరినీ నడిపిస్తున్నాడు. అందుకే కిందికి మాట్లాడతాను చూడండి. నీ దినములు సంపూర్ణమగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భం నుండి వచ్చిన నీ సంతతిని ఎత్తించిన. ఎవరి సంతతి? అబ్రాహాముకి ఇచ్చిన ఆ సంతతి ఎవరు? ఇస్సాకు జ్ఞాపకం చేసిన ఆ సంతతి ఎవరు? యాకోబు జ్ఞాపకం చేస్తున్న ఆ రాజదండము సంతతి ఎవరు? ఈ సంతానం కూడా ఏంటి? పితరుల కాలం నుంచి సంతానం 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 ఎవరు? సొలొమోను కూడా కాదు సంపూర్ణంగా. అంటే ఎవరు కూర్చో ఒక లింక్ కంటిన్యూ అవుతున్నట్టు మీకు అనిపిస్తుందా? లేదంటే
పెరేసు దగ్గర ఏదైతే మనకి వాగ్దానం కనబడుతుందో బాగా వినండి. తండ్రి యోధాకి ఏదైతే చెప్పాడో బాగా వినాలి, రాజదండం నిలబడుతుంది యోధాలు. అంటే రాజదండం ఎప్పుడు ఒక రాజదండం తొలగపోదు. శిలోహు అంటే అభిషక్తుడు మెస్సయ్య వచ్చేంత వరకు ఈ గోత్రంలో అధికారం ఉంటుందని ఆ ప్రవచనం ఎలా అవుతుందో ఈక్వల్ అదే ప్రవచనం మళ్ళీ దేవుడు ఎవరికి చెప్తున్నాడు తెలుసా? దావీదు గారికి చెప్తున్నాడు. రాజ్యం అతనికి స్థిరపరుస్తాను, అతను నా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కడతాడు, అతని రాజ్య సింహాసనంలో నుంచి నేను నిత్యముగా స్థిరపరుస్తాను, నేను అతనికి తండ్రినై ఉంటాను, అతడు నా కుమారుడై ఉంటాడు. అతడు పాపము చేసిన యెడల నరుల దండముతోను మనుషులు తగులు దెబ్బలతోను అతను శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలుకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చెయ్యను. ఎవరో ఉన్నారు, కనబడుతుంది సీన్లో సొలొమోను కనబడుతున్నాడు, కనబడుతున్న సీన్లో పెరేస్ కనబడుతున్నాడు, కనబడుతున్న సీన్లో అబ్రహాం కనబడుతున్నాడు, కనబడుతున్న సీన్లో యాకోబు ఇస్సాకు కనబడుతుంది. మనకి ఏళ్ళ తెర మీద కనబడుతున్నారు, కానీ వీళ్ళ వెనకాల ఛాయగా ఎవరో కనబడుతున్నారు. దేవుని కుమారుడు ఎవరు? దేవుని రాజ్యాన్ని స్థిరపరిచిన మహారాజు ఎవరు? ఆ సంతానం ఎవరు? ఎవరు 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 నిత్యము ఉండిన ఆ సంతానం ఎవరు? పెరేస్ కాదు, సొలొమోను కాదు, దావీదు కాదు. ఎప్పటికీ ఓడబారిన దీపంలా నిలబడిన ఆ వెలుగెవరు? ఆ రాజదండం ఎవరు? తొలగని ఆ సింహం ఎవరు? ఇదంతా మైండ్లో పట్టుకుని రాస్తున్నాడు ఎవరు చెప్పండి? మత్తయ్య. తొలగిపోదు తొలగపోదు తొలగిపోదు. అందుకే చూడండి, నిజంగా సొలొమోనే రెఫరెన్స్కు సూట్ అయితే సంపూర్ణంగా సొలొమోను రాజదండం పట్టిన తర్వాత న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా? అన్యాయం. ఈ రాజదండానికి వారసుడు దావీదు అయితే నేను అడుగుతున్నాను, దావీదు రాజ్యంలో ఆ న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా? అన్యాయమే. యూదుల రాజులు ఎక్కడైనా న్యాయం చేశారా? ఎక్కడో దిక్కున అన్యాయాలు చేశారు. అందుకే చూడండి, న్యాయం జరిగించే రాజదండం, తొలగని రాజదండం, ఆ రాజదండాన్ని పట్టుకున్న సంపూర్ణమైన రాజు ఎవరో తెలుసా? మత్తయి పరిచయం చేస్తున్న తృణీకరింపబడిన నజరేతులో పుట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఆయన గురించి ప్రస్తావన ఎబ్రీ గ్రంథకర్త ఏమని తీసుకొస్తున్నా ఒకసారి చూడండి. మొదటి అధ్యాయం ముగిద్దాం. మొదటి అధ్యాయం 8 వచ్చిన నుండి త్వరగా మొదటి అధ్యాయం 8 వచ్చిన నుండి 8-9 వచ్చిన ఉన్నాయి చూడండి ఒకసారి. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడని తన కుమారుని గూర్చి అయితే నీ సింహాసనం, నీ దేవాని సింహాసనం నిరంతరం నిలిచినది, నీ రాజదండం, నీ రాజదండం, నీ రాజదండం. ఆ పదాలు మీకు గుర్తొస్తుంది, ఎక్కడో చెప్పాడిది. నీ రాజదండం, యోధాలో రాజదండం తొలగిపోదు అంటే ఆదికాండం 49 అధ్యాయంలో ఉన్న ఆ రాజదండానికి వచ్చిన ప్రస్తావనే భక్తులు రాసుకొస్తున్నారు. అందులో మాట మంచి అవుతుంది, నీ రాజదండం తొలగిపోదు. ఆ రాజదండం ఏదైతే ఉందో దానికి న్యాయమైన యథార్థమైన నీతిని ప్రేమించే జడ్జిమెంట్లు నువ్వు ఇస్తావు. ఇప్పుడు చెప్పండి, నీతికి పడి న్యాయానికి నిలబడి జడ్జిమెంట్తో తన అధికారాన్ని చెలాయించిన రాజు ఎవరన్నారు చెప్పండి? దావీదు కూడా లేడు, సొలొమోను లేడు, యూదుల రాజు లేరు. ఎవరు లేరంటే ఇప్పుడు దేవుడు కోరుకున్న రాజదండం పట్టుకుని నీతి న్యాయాలు జరిగించిన ఆ సంతానం ఎవరు? దావీదా? పెరేసా? అడుగుతున్నాను, ఎవరున్నారు చెప్పండి? ఎవ్వరు లేరంటే ఆ నీతి న్యాయాలు పట్టుకుని రాజదండం పట్టుకుని ఆయన నిలబడి సమాజాన్ని, పేదోడిని గొప్పోడిని ఒకేలా చూసే ఒక సంతానం ఈ భూమి మీదకి వస్తుంది. ఆ సంతానం వచ్చేంత వరకు మధ్యలో ఆయనకు కావాల్సిన లింకులన్నింటినీ దేవుడు చెప్పండి ఏర్పాటు చేసుకుంటారు. ఆ లింకుల్లో ఒక లింకే చెప్పండి పెరేస్. మాటలు అర్థమవుతున్నాయా? అంటే ఈయన రావాలి, ఈయన వచ్చేంత వరకు అంటే ఆయన గురించి పలుమార్లు ప్రస్తావన ఉంది. ఆ ప్రకటన 22:7 ఏమని రాస్తున్నారు చూడండి ఒకసారి. ప్రకటన 22:7 వచనంలో త్వరగా ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 7 వచనంలో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, యోహానను నేను ఈ సంగతులను వినినవాడును, చూసిన వాడిని నేను విని చూసినప్పుడు
అతడు వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోను గ్రంథమందున్న వాక్యములను గైకొనుచున్నాను. బహుశా నేను మిస్ అయిన వచ్చిన వేదో ఆయన అంటాడు, ఆయన చేతిలో రాజదండం ఉంది, ఆయన చేతిలో రాజులు వేలుతున్న దండం ఉంది. ఈ రెఫరెన్స్ ఎక్కడ కోట్ చేశారంటే ఆ కీర్తన 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. కీర్తన 2వ కీర్తన 9వ వచనంలో, 2వ కీర్తన 9వ వచనంలో, త్వరగా 2వ కీర్తన 9వ వచనంలో, ఇనుప దండముతో నీవు వారిని నలగొడదు. బహుశా ప్రకటన 2:7 అనుకుంటా. ఇనుప దండముతో అంటే యేసుప్రభు చేతుల్లో ఏమని చెప్పండి, రాజదండం ఉంది. యేసుప్రభు చేతుల్లో ఏమని చెప్పండి, న్యాయానికి ప్రత్యేకగా ఆయన చేతుల్లో న్యాయదండం ఉంది. ఆయన చేతుల్లో ఏంటంటే ఈ ప్రపంచాన్ని పరిపాలించే అధికారం ఉన్నది. ఇంకా మీకు అర్థం కావాలంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం కూడా చూడండి, ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం ఎందుకు చెప్తున్నావు మీకు అర్థమవుద్ది. 19వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. మరియు మన దేవుని దాసులారా, మీరందరూ ఆయన స్తుతించుడి. సింహాసనం యొద్ద నుండి వచ్చెను. అప్పుడు గొప్ప జన సమూహము, విస్తారమైన జలముల శబ్దమును, ఒక స్వరము, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది. పంతొమ్మిది అధ్యాయం 15 వచనం చదువుతుంటా. 19వ అధ్యాయం 15 వచనం అక్కడ ఉంది చూడండి. 19వ వచనంలో, జనమును కొట్టుటకాయ నోట నుండి వాడిగల ఖడ్గము బయట వెలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని వేలను. ఆయనే సర్వాధికారి అయిన దేవుని తీక్షణమైన ఉగ్రతను మధ్యపు తొక్కును. ఆయన రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడల మీదను రాయి. ఎవరి కింగ్ ఎవరు చెప్పండి? ప్రభు అంటే యోధాకి యాకోబు ప్రవచనం చెప్తున్నప్పుడు ఎక్కడో 2000 సంవత్సరాల క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితం, సుమారు 2000 సంవత్సరాల క్రితము ఎప్పుడో యాకోబు నిలబెట్టి యాకోబులోంచి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఒక రాజు రాబోతున్నాడు యాకోబు యొక్క వంశవృక్షంలో నుంచి. చెప్పండి, యేసుక్రీస్తు వారిని చూడటమే కాదు, అంత్యకాలంలో కూడా ఏం జరగబోతుందో చెప్పండి. అప్పుడే ప్రవచనాలు రాశారట. సర్వలోకం ఆయనకు ఒకరోజు మొక్కుతుంది. ఆ మొక్కిన ఈ జనాంగం ఎవరైతే మాట వినలేదో దేవుని ఉగ్రత పాత్రను ఆ ప్రజల మీద తొక్కుతాడు. మంచి చేసిన వారిని, మేలు చేసిన వారిని జీవ పునరుద్ధానం తీసుకెళ్తాడు. కీడు చేసిన వారిని తీర్పు పునరుద్ధానం తీసుకెళ్తాడు. ఒకరోజు ఆ రాజు వేవేల పరిశుద్ధ పరివారంతో చెప్పండి రాబోతున్నాడు. ఆయన చేతులు ఏమని తెలుసా? యోధాకు చెప్పాడే చెప్పండి, ఆ రాజదండం. ఆ రాజదండాన్ని ఆయన వచ్చి ఆ సమయానికి మోసే సమయానికంటే ఆ సమయానికి ఆయన వచ్చి మోయడానికి, ఆయన రావడానికి కావాల్సిన రూట్ కావాల్సిన సాక్షులు అందరూ ఉపయోగపడ్డారు. ఆ సాక్షుల్లో ఒకటి చెప్పండి, పేరెస్. ఇది మీకు అర్థమైతే లెంట సమయం కనుక వచ్చిన సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన చేతుల్లో దేవుని అధికారం ఉంది, ఆయన చేతుల్లో ఉగ్రత పాత్ర ఉంది, ఆయన చేతుల్లో రాజదండం ఉంది. కానీ గమ్మత్తేంటి తెలుసా? యాదృచ్ఛికంగా చేశారో కావాలని చేశారనే విషయాన్ని పక్కన పెడితే, చెయ్యాల్సిన ఎటకారం మాత్రం పిలాతు సైనికులు చేశారు. ఏమని చేశారు ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు చదువుదాం ఒకసారి. నేను అంటున్నానండి, బైబిల్లో ఏది ఊరకే జరగలేదు. పెరేసు ముందు పుట్టి జరాహు వెనక పుట్టడానికి ఊరకే ఎలాగైతే జరగలేదో, యేసు ప్రభు మొక్కం మీద ఉమ్మేసేది మొదలుకొని సిలువేసేంత వరకు ప్రతి దెబ్బల వెనకాల, కన్నీటి వెనకాల ఏవో అర్థాలు చెప్పండి ఉన్నాయి. మన ఎన్ని లెంట డేసులు ఈ వచనాలు మనం చదివిన ప్రతిసారి ఏవో అర్థాలు ఉంటాయి. ఇక్కడ ఏముంది ఒకసారి చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ వచనం నుండి. యేసును అధికార మందిరంలోకి తీసుకుని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చెను.
ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రనంగి తొడిగించి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసి దానితో ఆయన తల మీద కొట్టారు. మీకు చదువుతుంటే ఏమర్థమవుతుంది? రెల్లు 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 రెల్లు. ఆయన చేతిలో ఏం పెట్టారు చెప్పండి? ఒక సామాన్యమైన గడ్డి పరక లాంటి అటు కర్ర గడ్డి కానీ ఒక రెల్లును పెట్టారట. సాతానుగాడు చేసే పనులు ఎలా ఉంటాయి చెప్పనా? ఈ సంతానంలోనే కదా రాజదండం పెడతానన్నావు, ఈ సంతానం చేతిలోనే కదా రాజదండం పెడతాన్నావు. చూడు, రెల్లెట్టాను చూడు. సైన్యములకు అధిపతియగు యెహోవా పక్షమున సైన్యాధిపతిగా నిలబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు, సర్వోన్నతుడు, భూపతులకు అధిపతులకు రాజులకు రాజు, ఆయన చేతుల్లో ఉన్న రాజదండాన్ని ఎక్కిరించడానికి ఏం పెడుతున్నారట? ఎక్కడ యోధా ప్రవచనం చెప్పండి? ఎక్కడ యేసుక్రీస్తు వారు? అంటే మనం వాక్యాలు మర్చిపోతామేమో కానీ చెప్పండి, ఆడి మర్చిపోవడం సన్నాసిగాడు ఎవడు చెప్పండి? కావాలని నెటకారం చేస్తారు. వీళ్ళ వాడు ఉన్నాడంటే ఉన్నాడు, యోధాల వాడు లేడా? ఈ సిలువ వేయమని కేకలేస్తున్న వారు వెనకాల వాళ్ళు లేడా? యేసుప్రభుని ఎటకారం చేస్తున్నప్పుడు లేడంటే నువ్వు వాక్య ప్రకారం బతికేస్తానన్నప్పుడు ఆ వాక్యాలు ఇవేనన్నట్టు ఆయన ఇంకా మానసికంగా కృంగదీసేలాగా ఈ మనుషులు చేస్తున్న పనులు వెనకాల వాళ్ళు లేడా? వీడి విజన్ నడుతున్నాను. వీడి యొక్క దూరదృష్టి ఎలా ఉందో తెలుసా? ఎప్పుడో రాబోతున్న క్రీస్తు ఎప్పుడొస్తాడు వీడి క్లారిటీ లేకపోయినా ప్రతిసారి ఈయన పుట్టుక కారణమైన యోధా జాతిని ఎక్కడో దిక్కున ఆపేసే ప్రయత్నాలు వీడు చేశాడా లేదా? ఆపేసే ప్రయత్నాల్లోనే యోధా పెద్ద కొడుకుని పాడు చేశాడు, ఆపేసే ప్రయత్నాల్లోనే యోధా రెండో కొడుకుని పాడు చేశాడు, ఆపేసే ప్రయత్నాల్లోనే యోధాను పాడు చేశాడు. మీకు ఏమర్థం అవుతుంది? వాడు పాడు చేస్తూనే ఉన్నాడు. ఆ ప్రవచనం కంటిన్యూ కాకుండా ఆడు రాజ్యం విస్తరించడానికి, దేవుని రాజ్యాన్ని ఆపేయడానికి వాడు పావులు కదుపుతూనే ఉన్నాడు. ఎంత ఎటకారం చేస్తున్నాడు చూడండి, అక్కడ రాస్తున్నాడు. ఆయనకి ముళ్ళు కిరీటం పెట్టడానికి కారణం ఏంటి చెప్పిన? ఈయన రాజు కాదు. నువ్వు రాజువా? ఏంటి నీ కిరీటం పెట్టాలా? నీకు పెట్టే కిరీటం చూడు, ఇదిగో ముళ్ళ కిరీటం పెట్టి చేతిలో రెల్లును పెట్టి చదువుతుంటే ఏమైపోతుంది చెప్పిన? పరలోకానికి భూలోకానికి అత్యధికమైన అధికారాన్ని కలిగిన దేవుణ్ణి కొట్టడం విడ్డూరం కాకపోతే ఇంకేమన్నా చెప్పండి? రెండు తీరు చెప్పిన ఆ దేవుని చేతికి ఎంత విడ్డూరంగా ఏమిచ్చారట? సహనంగా రెల్లిచ్చి ఆ రెల్లు మళ్ళీ తీసుకుని ఇదా నీ రాజదండం, ఇదా నీ అధికారం అని చెప్పి, నీ రెల్లైన అధికారం నీ చేతుల్లో లేదు, నీ రెల్లు కూడా మా చేతుల్లో ఉందని చెప్పి ఇలా తీసి మళ్ళీ చెప్పండి కొట్టారట. దేవుడు కంటున్న కళల్ని ప్రతిసారి ఎటకారం చేసేవాడు వెనకాల ఒకడు పని చేస్తాడంటే మీరు నమ్మగలరా? మన పట్ల ఆయనకి చాలా బిగ్ పిక్చర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆయన నెరవేర్చాలి, లేదా ఈ స్టీఫెన్ ఎలా తయారు చేయాలి, జేమ్స్ ఎలా తయారు చేయాలి, దొడ్డాన్ని ఎలా తయారు చేయాలి, ఈ వ్యక్తులు ఎలా ఉండాలి, చెల్లి ఎలా ఉండాలి, తమ్ముడు ఎలా ఉండాలి, పెద్ద ఆయన ఎలా ఉండాలని మన పట్ల దేవుడు కొన్ని 26కైనా 27కైనా 30 సంవత్సరాలు సరిపడిన మన జీవితానికి కావాల్సిన కొన్ని ప్రణాళికలైన పరిస్థితులు సమకూరుస్తుంటే ఆడి పరిస్థితులను బట్టి అంచనేసుకుని ఏంటి నన్ను వాడుకునేది అని చెప్పి ప్రతిసారి సింబాలిక్గా సహనంగా దేవుడిని ఎక్కిరించేలా తన పిల్లల పట్ల వాడు వ్యవహరిస్తాడు. ఆయన సంకల్పం యోధాకు బహిర్గతం చేసి పడేశాడు. రాజు వస్తాడు, దండం పడతాడు, ఆ దండం పట్టుకొని నీతి న్యాయాలు జరిగిస్తాడంటే రాజు వచ్చాడు, దండం పట్టాడు, ఆ దండాన్ని మేము ఏం చేసామంటే రెల్లుగా మార్చేసాం. చూసారా? వాడు ఇండైరెక్ట్గా మనుషులుండి దేవుడికి చెప్తున్నా చెప్పండి తిరుగుబాటు వ్యవహారం అన్నమాట. వాడు చేస్తూ కిందికి ఏమంటున్నాడు చూడండి, వాళ్ళు కొట్టారట, ఆయన అధికార సహనాన్ని ఎటకారంగా రెల్లుగా మార్చారట. ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును చూడండి, ఎందుకు రాస్తున్నాడు ఆ పదాలు మీరు చూడండి, ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టి ఆయన అపహరించడు. ఇందాక మనం ప్రవచనంలో ఏం చదివాం? ఏమని? ఆయన రాజదండం చేత కొండలను బదలు కొడతారని చదివాం. ఇందాక మనం చదువుతున్నప్పుడు కీర్తనలో ఆయన రాజదండం చేత అనీతిమంతుల దుష్టులను కొడతాడని చదివాం.
ఆ రెఫరెన్స్ అన్నీ బహుశా ఈ పనికి మనోడు గుర్తున్న ఏంటి నాకు తెలియదు, కానీ అవన్నీ మనసులో పెట్టుకుని ఈయన అందరినీ కొట్టడం కాదు, చెప్పండి, ఈయన రెల్లి చేత చెప్పండి ఈయన్నే కొడతాం చూడన్నట్టు. వాడికి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు, పునరుద్ధానం గురించి వాడికి తెలియదు. అందుకని ఏం చేస్తున్నాడు చెప్పిన, చెయ్యాల్సిన ఎటకారం అంతా చెప్పండి చేసేస్తున్నాడు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు మనుషులు చేయి పనుల వలన ఎక్కరింపబడడు. ఆయన చేయాల్సినవన్నీ చేస్తాడు, జరిగించాల్సినవన్నీ జరిగిస్తాడు. ఆ సమయానికి దేవుడు ఓపికగా ఉన్నాడు. కానీ గమ్మత్తండి చెప్పిన, ఆయన తిరిగి లేచిన తర్వాత దేవాలయపు తెరలు చిరిగిపోయాయట, బండలు బద్దలాసిపోయాయట, భూమి కదిలిపోయిందట. సాతానుగాడికి పిచ్చి లెగిసిపోయి వాడి మనసు కకలవికలమైపోయిందట. నేను అనుకుంటున్నాను నా వ్యాఖ్యానం ఇది. క్రీస్తు అలా తెరలు చించేంత పునరుద్ధానంలోకి రావాలి అంటే, బండలు బద్దం చేసేంత ఉన్నతమైన కార్యక్రమం చేయాలంటే, దేవాలయపు తెరని పైనుంచి కిందకి చీరేయాలి అంటే, ఈ చీలిక కార్యక్రమం ఈరోజు జరగాలంటే చెప్పండి, గతంలో ఉన్న చీకటిని చీల్చేసేవాడు ఒకడు ముందుగా పుట్టాలి. వాడెవడు చెప్పండి, పెరెస్. ఈ చీలిక అనుకున్న సమయానికి జరగాలి అంటే తరాన్ని చీల్చేసేవాడు కావాలి, వాళ్ళ అయ్య బుద్ధిని చీల్చేసేవాడు కావాలి, వాళ్ళ అమ్మ వంకర బుద్ధిని చీల్చేసేవాడు కావాలి, జనరేషన్ మార్చేసేవాడు కావాలి, ట్రెండ్ మార్చేసేవాడు కావాలి. ప్రభు వచ్చి ఈ సమయాన్ని ఇలా జరిగించాలంటే యోహానులాగా మార్గాలు చెప్పండి సరళం చేసే లింకులు కావాలి. అందులో ఒకటి చెప్పండి, పెరెస్. నేను ముగిస్తున్నాను. పెరెసు గొప్ప ధన్యకరమైన కార్యం ఏంటి తెలుసా? వాళ్ళ బాబాయిని చూశాడు. వాళ్ళ బాబాయ్ ఎవరండి? అది చెప్పండి, యోసేపుని చూశాడు. చూడడమే కదా వాళ్ళ లైఫ్, వాళ్ళ బాబాయ్ అయిన యోసేపు గారితో కలిసి బతికాడు. ఎలా ఉంటాడు. మా నాన్న అన్యాయం చేశాడంట, మా బాబాయ్ ఎలా ఉండుంటాడు. బహుశా ఆయన అనుకోవడం లేదు, కానీ నాకు అనిపిస్తుంది ఆ బాబాయిని పెరెసు చూశాడు. ఎక్కడ ఒకసారి చూద్దాం మనం. ఆదికాండం త్వరగా 46వ అధ్యాయం. ఆదికాండం 46వ అధ్యాయం త్వరగా మనం ముగించే ప్రయత్నం మనం చేద్దాం. ఆదికాండం 46వ అధ్యాయం సందర్భం అర్థం కావడానికి మొదటి వచ్చిన నుంచి మనం చూద్దాం. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతా తీసుకొని ప్రయాణమై బెర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించను. అప్పుడు రాత్రి దర్శనమందు దేవుడు యాకోబుతో యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకు అతడు, చిత్తం ప్రభువా, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకు, అప్పుడు అక్కడ నేను గొప్ప జనముగా చేసేదను. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. అంతేకాదు, నేను నిశ్చయముగా నేను తీసుకుని వచ్చేదనని యోసేపు నీ కన్నుల మీద నీ చెయ్యి ఉంచునని సెలవీయగా యాకోబు లేచి బెర్షెబా నుండి వెళ్ళెను. ఫరో అతన్ని ఎక్కించి తీసుకుని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇశ్రాయేలు కుమారులు తన తండ్రి అయిన యాకోబు తమ పిల్లలు వారిని ఎక్కించుకొని, వారు అనగా యాకోబు యావత్తును, సంతానమును, పశువులు, కానాల్లో సంపాదించిన సంపద యావత్తును ఐగుప్తుకి తీసుకుని వచ్చారు. మీకు చదువుతుంటే సీన్ ఏం అర్థం వచ్చింది చెప్పండి. యాకోబు వెళ్తున్నప్పుడు వెనక ముందు ఆడుతున్నప్పుడు చెప్తున్నాడు, నువ్వేం భయపడకు, ఐగుప్తికి నువ్వు వెళ్ళట్లేదు, ఐగుప్తికి వెళ్తున్నావు, నీతో పాటు నేను కూడా వస్తున్నా. ఒక మాట చెప్తున్నా, నీతో పాటు నేను రావడమే కాదు, నా ఉద్దేశానికి కావాల్సిన వారందరూ నీతో పాటు వస్తారు. ఖచ్చితంగా చెప్పండి, అందరికీ ఆనందం కలుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ పెరేసు లాంటి వ్యక్తులకి అలాంటి భక్తులను చూడాలన్న ఆశ కలుగుతుంది కదా చెప్పండి. దేవుడు గొప్ప భాగ్యం ఇచ్చాడు. కింద చదువుతాం, కిందికి 8వ వచనంలో, యాకోబు అతని కుమారులు ఐగుప్తికి వచ్చిరి. ఇశ్రాయేలు కుమారులు పేర్లిబే, రూబేను కుమారులు పన్నెండు వచ్చిందో, యోదా కుమారులు ఏరు, వానాను, షాలా, పెరేసు, జరాహు. ఆ ఏరును వానాను కానాను దేశంలో చనిపోయి
పెరేసు కుమారులు ఎవరు అనగా, ఇప్పుడు చెప్పండి, పెరేసు కోసం చెప్పినప్పుడల్లా ఎవరి కోసం చెప్తున్నాడు చెప్పండి? ఆ చనిపోయిన ఇద్దరు కోసం చెప్తున్నాడు. వాళ్ళిద్దరి కోసం చెప్పినప్పుడల్లా ఎవరి కోసం చెప్తున్నాడు చెప్పండి? చాలా కోసం కూడా కాదు చెప్పండి, పెరేస్ కోసమే చెప్తున్నాడు. ఎందుకు? బాగా వినండి. ఈ పెరేస్ అనే ఆయన దేవుని చిత్తానికి వారధయ్యాడు. నేను అనుకుంటానండి, తండ్రి యోసేపుని చూసి ఎంత ఆనందిస్తాడో, యోసేపుని చూసి పెరేస్ కూడా చెప్పండి అంతే ఆనందిస్తాడు. ఎంతో కొంత ఆనందించి భయభక్తులు కలిగి భక్తి లేనివాడైతే ఆ తరాలు పెరేసు కుటుంబాన్ని గురించి ఎంత గొప్పగా మాట్లాడుకుంటాయి చెప్పండి. కాబట్టి నేను అనుకుంటున్నాను, పెరేస్ క్రీస్తు వంశవృక్షంలో ఎంతైనను ఉండదగిన వాడు. కానీ మత్తయ్య గారు అలా వెళ్ళిపోతూ ఫ్లోలో ఏమన్నాడంటే, జరాహును గూచుకోవడం ఎత్తాడు. జరాహు కోసం ఎందుకు మాట్లాడు? జరాహు కోసం మాట్లాడాలని మత్తయి ఉద్దేశం కాదు, కానీ జరాహు కోసం ఎందుకు మత్తయి ఎత్తుతున్నాడంటే, టూకిగా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. యోధా పెరేసుని కన్నననే రైటింగ్ వేరు చెప్పండి, తామారు నందు పెరేసును జరాహును కన్నాడన్న సౌండ్ వేరు. అంటే ఇక్కడ మీనింగ్ అంట థియోలాజియన్స్ అంటున్నారు, ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న మీనింగ్ ఏంటంటే, జరాహుని జ్ఞాపకం చేస్తున్నప్పుడు మత్తయి ఉద్దేశం జరాహును తెర మీదకి తీసుకురావాలని కాదు, కానీ ఆమె తల్లి చెప్పండి తామారుని జ్ఞాపకం చేయాలని. కవల పిల్లల పేర్లు ఎందుకు ఎత్తుతున్నాడంటే చరిత్ర జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని చరిత్ర? మన అయ్యా ఎవరైతున్నారో మీరు మాట్లాడితే మత్తయి ఎవరికి రాస్తున్నాడు? మత్తయి సువార్త యూదులకు రాస్తున్నాడు. మీరు మాట్లాడితే ఏమంటారంటే, మేము యూదులమని మీరు గొప్పగా చెప్పకండి. అసలు మన యూదులమని గొప్పగా చెప్తున్నారు, కానీ అసలు మన యూదులుగా మనం పుట్టాలి అంటే కవల పిల్లలకు అనడానికి ఆ బయట పిల్ల ఉండాలి. ఎవరు చెప్పండి? అన్యుల పిల్ల. ఆ అమ్మాయి లేకపోతే మన అయ్య ఎక్కడ? మన అయ్య తినమైన పనులు చేశాడా? మన అయ్యకి పుట్టిన పెద్దోడు తినమైనోడా? మన అయ్యకి పుట్టిన రెండోడు తినమైనోడా? మూడోడికి లెగసీ ఉందా? ఎవరికొంది బాధ్యత? నేరోగా నడిచిపోయాడు ఆ మూడోవాడు కూడా అని అడుగుతున్నాను. ఎవరికొంది? ఆ తామారు తల్లి, బయట ఆడపిల్ల, అన్యుల పిల్ల. ఆ అమ్మాయి గనక ఈ సంతానం అనే పిచ్చి లేకపోతే అసలు యోధాని కొట్టుగా చచ్చిపోతున్నారా? మన యూదులమైన మనం ఉంటామా? న్యాయం మాట్లాడుకుందాం అంటున్నాడు. ఎవరు చెప్పండి? ఆమె లేకపోతే ఏంటి పరిస్థితి? ఆమె లేకపోతే ఆ జాతిని ఎలా చూడాలి? మళ్ళీ పరిస్థితులు మళ్ళీ ఇంకొక లేచేంత వరకు, ఆ శాల ఉత్పత్తి జరిగేంత వరకు ఎలా చరిత్ర చదవాలి? ఆ అమ్మాయి వచ్చింది కాబట్టి ఎవరు వచ్చారు చెప్పండి? పెరేస్ వచ్చాడు కాబట్టి తర్వాత పిల్లలు వచ్చారు. ఆ తర్వాత పిల్లలు వచ్చారు కాబట్టి రూతు దగ్గర బోయాజు వచ్చాడు కాబట్టి దావీదు నానొచ్చాడు కాబట్టి దావీదు వచ్చాడు కాబట్టి చెప్పండి. ఈరోజు మనం యూదులమైన మనం అందరం ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. మనం అందరం ఉండాలి అంటే ఆ అమ్మాయి ఆ స్టాండింగ్ తీసుకోకపోతే ఏమవుద్ది అంటే, ఇక్కడ ఏం పరిచయం చేస్తున్నాడంటే మత్తయ్య కావాలని దేవుడు యూదుల మీదే కాదు మనసును కేంద్రీకరించింది, దేవుడు అన్యులను కూడా సమానంగానే ప్రేమిస్తున్నాడు. తామారులో చెప్పుకోదగ్గ పాయింట్ ఏమనుందంటే, నాకు అనిపించింది చెప్తున్నాను. చెప్పుకోదగ్గ పాయింట్ ఏంటంటే, తామారుకి నిజంగా పిల్లలు కావాలనుకుంటే ఎవరిని చేసుకున్నా పిల్లలు పుట్టరా? వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది, వాళ్ళ నాన్నగారి ఇంటికి వెళ్ళిపోయింది, అక్కడికి వెళ్ళిపోతే ఎవరినో ఒకరిని చేసుకుంటే పిల్లలు పుట్టరా? ఎవడో కొన్ని పెళ్లి చేసుకుని పోనీ ఏదో ఒక ఇదే తింగర పని ఎవడొకరితో చేస్తే పుట్టరా? నేను అడుగుతున్నాను. వాళ్ళ జాతి ప్రకారం, వాళ్ళ నమ్మకాల ప్రకారం ఇంక మీకు మాకు సంబంధం లేదు, మా ఏడిపోయేది మేము ఏడుస్తాం, మా జోలికి రాకుండా అలా మామయ్య గారికి ఒక మాట చెప్పేసి ఎలాగా వదిలించేసుకుందని చూస్తున్నాడు. ఎవరు? యోధా. ఎలా వదిలించేది? ఆ అమ్మాయి పోయి ఆ వదిలించేసుకోవాలనుకున్న ఆ ఫీల్డ్లో ఎవరో ఒకరితో పిల్లల కంటే ఎవడన్నా అడుగుతాడా? కానీ అమ్మాయి ఎవరు కానాలనుకుంటుంది చెప్పండి? యోధా సంతానాన్నే కానాలనుకుంటుంది. నేను అనుకుంటున్నాను, నాకు అనిపించింది, ఒకవేళ ఇంకా మీ దగ్గర భారీ ఎక్స్ప్లెనేషన్ ఉంటే నాకు చెప్పండి తర్వాత. నేను అనుకుంటున్నాను, ఈ అమ్మాయి వీళ్ళని చేసుకున్న తర్వాత రూతమ్మ ఎంతో కొంత దేవుడిని ఎలాగైతే తెలుసుకుందో చెప్పండి, ఈ తామారు కూడా ఎంతో కొంత ఈ లెగసీ మీద అవగాహన ఉండాలి. అందుకే వీళ్ళకే ఎందుకు పిల్లలు కనాలనుకుందండి? వీళ్ళకే ఎందుకు పిల్లలు అనుకుంది? వీళ్ళతోనే ఎందుకు ఉండాలనుకుంటుంది? ఈవిడి పేరే ఎందుకు మత్తయ్య చేరుస్తున్నాడు? ఈవిడికి ఎంత కసి ఎందుకు? ఆవిడకి తెలిసి తెలియని భక్తిలో వీళ్ళతోనే పిల్లలు ఎందుకు కనాలనుకుంటుందంటే, ఆవిడకి ఆ ప్రవచనాలు ఏమైనా తెలుసా? ఏమో. ఆ సంతానం మీద అవగాహన ఉందా? ఏమో. ఆ బిడ్డ రాబోతున్న రాజధాని ఏదైతుందో నేను కూడా ఒక వారధిగా ఉండాలనుకున్నాడు. ఏమో.
అందుకే ఈ యోధా సంతానంలో తను కూడా ఒక పాత్రగా అనుకుంద కనుకే తను తీసుకున్న స్టాండింగ్ ఏంటో తెలుసా? యోధాకే బిడ్డలను కనాలనుకుంది. పిల్లలు కావాలనుకుంటే ఆమె ఎక్కడికైనా పోయి పిల్లలు కనొచ్చు. పిల్లలు కావాలనుకుంటే ఆమె ఎక్కడైనా పిల్లల్ని సంపాదించవచ్చు. మీకు వెంటనే అనిపిస్తుంది, తామార్ అంత మంచిది కాదు కదండి. ఇప్పుడు తామార్ మంచిది కాదు, మరి యోధా మంచోడా? నేను అడుగుతున్నాను, ఎవరు మంచోడు కాదు. మత్తయ్య తిమ్మని జ్ఞానం వచ్చేలా మనకి రాసిన మాట ఏంటంటే, తన ప్రజలను వారి పాపం నుండి చెప్పండి విడిపించడానికి వస్తాడు, అందుకు ఆయన పేరు యేసు. ఇప్పుడు చెప్పండి, ఆయన వచ్చిన తర్వాత క్రీస్తు శకంలో ఉన్నవారిని విడిపించడానికే కాదు, చెప్పండి క్రీస్తు పూర్వం ఉన్నవారితో కూడా ఆయనకి సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాల్లోకి ఆమె చెప్పండి తామారు. మరో మాట చెప్పనా, ఈవిడ అన్యురాలుగా నిలబడిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత యోధా పక్షాన స్టాండింగ్ తీసుకుంది. కాబట్టి మనమేదో ప్రపంచానికి బ్లెస్సింగ్ అని మీరు ఫీల్ అయిపోకండి. ఆ అన్యుల సహాయాన్ని కూడా దేవుడు చెప్పండి మన యోధ జాతిని నిలబెట్టడానికి ఈ పిల్లని వాడుకున్నాడు అంటున్నాడు మత్తయ్య. క్రీస్తు మన దగ్గరికి రావడానికి ముందు ఎలాంటి వాళ్ళు పాపులు పనిచేశారు. అందుకే పాత నిబంధన కాలంలో దేవుడు తామార్ లాంటి పాపని ఎన్నుకున్నాడు, యోధా లాంటి పాపని ఎన్నుకున్నాడు. వీళ్ళందరినీ వాగ్దానంగా మార్చేసుకున్నాడు. ఇలాంటి తల్లులు ఆ పాపాలు క్రీస్తు కొరకు బాగవేనండి, రాబోతున్న మెస్సే కొరకు పాపాత్ములైన వీరు ఆ పుణ్యాత్ముడి కొరకు పావుల్లాగా చెప్పండి ఉపయోగపడు. అందుకే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన చెప్పండి రక్షిస్తాడు. అందుకే ఆయన రక్షించడానికి రావడానికి ముందుగా తామార్ని ఎంపిక చేశాడు, యోధాన్ని ఎంపిక చేశాడు, వీళ్ళందరిని నడిపించాడు. నిజానికి దేవుడు వేరే రూట్ తీసుకోవచ్చు, కానీ ఒక్కసారి ఆయన మాటిస్తే చెప్పండి మాటే ఆయన వెంట మాట మీద నిలబడతాడు. యోధా ద్వారా రాజధాని అన్నాడు, యోధా ద్వారా రాజధాని వస్తుంది అంతే. అబ్రహాం ద్వారా మాట ఇచ్చాడు, అబ్రహాం ద్వారా జరుగుతుంది. ఎందుకంటే ఆయనకి భవిష్యత్తులో ఎవరెవరి జీవితాలు ఎలా ఉంటాయి ఆయనకి అన్నీ తెలుసు. అందుకే ఆ తెలిసిన జీవితాల్ని క్రీస్తు రాకొరకు ఏం చేస్తుంది చెప్పండి సమస్తము చెప్పండి సమకూర్చి జరిగిస్తున్నారు. ఇందులో తామారు ఉపయోగపడింది చెప్పండి, యోధా ఉపయోగపడ్డాడు, పెరేస్ ఉపయోగపడ్డాడు. జరాహుకి చేతికి ఏం కట్టారట? ఆ ఎర్రతాడు కోసం చాలా రాసుకొచ్చారు కానీ నాకు రైట్ అనిపించలేదు, కానీ అయినా చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఆ ఎర్రతాడు ఎంత కట్టారంటే ప్రతిసారి ఒక రక్షణ గుర్తు చేయడానికి ఎరుపుని సింబాలిక్గా తీశారట. రాహాబను వేశ్య ఆ ప్రమాదం నుంచి బయటికి రావడానికి ఏం కట్టారు చెప్పండి? కిటికీకి ఎర్రటి దారు. ప్రతి దిక్కున ఎరుపు అనే సౌండ్ చాలా దిక్కున కనబడుతుంది. గుడారం వేస్తున్నప్పుడు ఎర్రటి దారాలు, యాజకుడు ఏ పోదులో ఎర్రటి దారాలు, ప్రతి దిక్కున ఎరుపు దారాలు, దారం దారం దారం. అంటే ఇది దేనికి గుర్తంటే రక్షకుడు వస్తాడు, రక్తం కారుస్తాడు. ఆ రక్షకుడు రాకకి ఎవరెవరైతే మేము అడ్డుకున్నామో చెప్పండి పక్కకి జరుగుతుంది. అందుకే ఎర్రటి దారం కట్టుకున్న ఆయన, అరే నేను పక్కకు పోతాను చెప్పరా, నువ్వు ముందుకు రారా అన్నట్టుగా, ఆయన తెలిసినా తెలియకపోయినా ముందుకు రారా అన్నట్టుగా ఆ రక్షకుని గుర్తుని చేతి కట్టుకుని పక్కకు పోయాడట. ఆయన పక్కకు పోయాడు, తెర మీదకి చెప్పండి పెరేస్ వచ్చాడు. ఆ పెరేసులోంచి ఇక అడుగులు స్టార్ట్ అయ్యాయి. క్రీస్తు వంశవృక్షంలోనికి మార్గం చెప్పండి సరళం చేశాడు. వీళ్ళందరిని తెచ్చి మొదట అధ్యాయంలో పెట్టాడు. ఎవరు చెప్పండి? సింపుల్గా అలా రాసుకుంటూ పోయాడు. ఆ రాసుకున్నది ఏంటో తెలుసుకోవడానికి మనం యూదులం కాదు కాబట్టి తలప్రాణం చెప్పండి. తోకే కదా బయటికి పోను, తోకలోంచి అలా పదే అయిపోయింది. ఇది తెలుసుకోవడానికి ఇంకా ఏముందంటే మీరు, నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు ఉన్న అనుభవాన్ని బట్టి, నా 18 ఏళ్ళ 19 ఏళ్ళ సేవా జీవితాన్ని బట్టి, మీరు మొదటి అధ్యాయాన్ని మీరు మిస్ అవ్వకుండా కంటిన్యూగా మీరు జాగ్రత్తగా వింటే మొదటి అధ్యాయం అయ్యే సమయానికి పాత నిబంధన గ్రిప్ అలా వస్తుందని నేను చెప్తున్నాను. మొత్తం హిస్టరీ అంతా మొదటి అధ్యాయంలో ఉంది. ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా నీకు అంత గ్రిప్ వస్తుంది, అంత హిస్టరీ ఉంది, మాట్లాడుకున్న తరగనంత హిస్టరీ. అందుకే ఇది కంటిన్యూ చేయండి. అడుగు అడుగున పాత నిబంధనలో క్రీస్తు మనకు తారసపడుతూనే ఉంటాడు. ఆయన రావడానికి ఎంత హిస్టరీ అని దేవుడు ఫామ్ చేశాడంటే ఎస్ నడిపించాడు. అది మత్తయి చూశాడు, అపోస్తులు చూశారు. ఈరోజు చెప్పండి మన తరాల తర్వాత మనం చూస్తున్నాం. ఆ దేవుడు మనకి ధన్యత అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక.